మరొకసారి ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు పరిశుద్ధ లేఖనములను మనం ధ్యానించబోతున్నాం. అలాగే ఈరోజు ప్రపంచం మొత్తం ఏ రోజు జరుపుకుంటుంది? ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటుంది. కానీ ఫ్రెండ్షిప్ గురించి ఫ్రెండ్షిప్కి సంబంధించినటువంటి సత్యమును గురించి చాలామంది ప్రపంచంలో తెలియదు. కానీ ఫ్రెండ్షిప్ డే మాత్రం జరుపుకుంటూ ఉంటారు. స్నేహితుడు అని ఎవరిని అంటారో తెలియాలి. ముందు ఎవరిని అంటారో తెలియాలి. స్నేహితులు అంటే ఎవరు అది తెలుసుకోకుండా మనం స్నేహితుల రోజు, స్నేహితుల దినం అనేటువంటి రోజును ప్రపంచం మొత్తం జరుపుకుంటాం అనేది జరుగుతుంది. నిజమైన స్నేహితుడు ఉంటాడు, అలాగే స్నేహితుడు అని పిలువబడేవారు ఉంటారు. మనకు మనమే చెప్పుకుంటాం నా స్నేహితుడు అని. ఇతరులు చెప్పుకుంటారు వీరిరువురు స్నేహితులు అని. అంటే వారికి నచ్చింది ఏదో వారిలో కనిపించింది కాబట్టి వారిని ఏమంటారు? స్నేహితులు అంటారు. నీకు నచ్చింది ఏదో ఇతరుల్లో కనిపించింది కాబట్టి వారిని నువ్వేమంటున్నావు? స్నేహితుడు అంటున్నావు. స్నేహితుడు అంటే ఎవరు అది తెలుసుకోవాలి. స్నేహితుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. స్నేహితుడు మనకు తాత్కాలికంగా ఉండే వ్యక్తి కాదు. స్నేహితుడు ఎలా ఉండాలి? అన్ని పరిస్థితుల్లో మనల్ని అంటి పెట్టుకొని ఉండే వ్యక్తి. అంతే తప్ప స్నేహితులు పరిస్థితులను బట్టి, కాలాలను బట్టి వారు వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకుంటూ వెళ్తారు. నాకు ఒకప్పుడు స్నేహితుడు ఉండేవాడు, ఇప్పుడు స్నేహితుడు కాదు. నాకు ఒకప్పుడు 10 మంది ఉండేవారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేరంటే వారు చనిపోయారని కాదు, ఇప్పుడు స్నేహితులు కాదు. అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు వారి వారి పరిస్థితులను బట్టి, మీ ఎడల వారికి ఉన్న అభిప్రాయాలను బట్టి ఏమవుతున్నారు? స్నేహితులుగా ఉండటమా, మారిపోవటమా, దూరం అయిపోవటమా అనేది జరుగుతూ ఉంది. కానీ నిజమైన స్నేహితునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. స్నేహితుడు మనకు హితం చెప్పేవాడు, హితం కోరుకునేవాడు, ఎల్లప్పుడూ మేలు కోరుకునేవాడు. ఏమై ఉన్నాడు? స్నేహితుడు అంటే అర్థం అది. మనకు హితం చెప్పేవాడు, మనం ఎల్లప్పుడూ ఏం పొందుకోవాలని ప్రయత్నిస్తాడు? మేలు పొందుకోవాలి, మీరు సురక్షితంగా ఉండాలని అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ కోరుకునేవాడు. మనం ఎవరికైనా సహాయం చేస్తే అవతల వ్యక్తులు గబక్కన ఏమంటారు? మీరు చల్లగా ఉండాలయ్యా అంటారు. ఒక మనిషి చల్లగా ఎప్పుడు ఉంటాడు? చనిపోయినప్పుడు. వారి దృష్టిలో చల్లగా అంటే అర్థం ఏంటంటే మీరు బాగుండాలని. ఫిజికల్గా చూసుకుంటే మనిషి చల్లబడేది ఎప్పుడంటే చనిపోయినప్పుడే. నీకు సహాయం చేసిన పుణ్యానికి నన్ను చల్లగొండమంటావా అంటారు. నిజంగా సైంటిఫిక్గా అయితే వారి దృష్టిలో చల్లగా ఉండటం అంటే ఏంటంటే మీరు బాగుండాలి అని. అలా బాగుండాలి అని సహాయం చేసినప్పుడు కోరుకుంటమే కాదు, ఎప్పుడు ఏ మనసు కలిగి ఉండాలి? ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నామంటే, ఒక వ్యక్తిని నువ్వు అభిమానిస్తున్నామంటే శాశ్వతంగా ఉండాలి. అది నీ మరణ పర్యంతం వరకు శాశ్వతమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఏంటి అభిప్రాయం? ఎప్పుడూ బాగుండాలి, నీకెప్పుడు మేలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన సామర్థ్యం కొలది వారికి సహాయం చేసే విధంగా ఉండాలి. వారిని స్నేహితులు అంటారు. లోకంలో స్నేహితులు అంటే ఎవరు? మనతో గంట మాట్లాడితే భలే స్నేహితులు అయిపోయామే మన ఇద్దరం అంటారు. గంటలో బస్ స్టాప్లో మనకు నచ్చిన మాటలు ఎవరన్నా చెప్పగానే మీ ఫోన్ నెంబర్ అంటారు. ఏమని ఫీడ్ చేసుకుంటారు? ఫ్రెండ్. మరి ఏం నచ్చిందో ఇంతలోకే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో. చాలామందికి స్నేహితులు అంటే అర్థం తెలీదు. స్నేహితులకు ఉండవలసినటువంటి క్వాలిటీస్
తెలియదు. ఎవరిని స్నేహితులు అనాలో ఎవరిని స్నేహితులు అనకూడదో తెలియదు. కాల్ లిస్ట్ చూస్తే స్నేహితులు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. వారందరూ స్నేహితులే అంటారు. కానీ ఎవరిని బైబిల్ స్నేహితుడు అంటుందంటే, ఈ క్వాలిటీస్ మనలో ఉంటే మనం మంచి స్నేహితులు, నిజమైన స్నేహితులు. మనలో ఏముండాలి? దేవుడు ఆశించిన గుణాలు మనలో ఉంటే మనము ఇతరులకు ఏమై ఉంటాం? నిజమైన స్నేహితులమై ఉంటాం. స్నేహితులలో నిజమైన స్నేహితుడై ఉంటాం. అలా మనం ఉండగలుగుతున్నామా లేదా అన్నది మనం పరిశీలిద్దాం. చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. తన పొరుగువానికి అవసరం 18వ వచనం అవసరం లేదు, 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడికి ఉండవలసినటువంటి లక్షణం, ప్రేమించుటలో ఎడబాటు అనేది ఉండదు. వారిద్దరి మధ్య బాండ్ ఏర్పడినప్పటి నుంచి మొదట్లో ఎలా ఉన్నాడో మరణ పర్యంతం వరకు అలాగే ఉంటాడు. ప్రేమించటమే తెలుసు. ప్రేమించే విషయంలో ఎడబాటు అనేది రాదు. వారి మధ్య భౌతికమైన ఎడబాటు ఉండొచ్చు, కానీ ప్రేమించడానికి మాత్రం ఎప్పుడు సిద్ధంగానే ఉండే మనసే కలిగి ఉంటాడు. మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, చెప్పిన మాట వినలేదనుకోండి, ఇద్దరిలో ఒకరు అక్రమ మార్గాలు ఎంచుకున్నారనుకోండి, చెప్పిన మాట వినలేదనుకోండి, నిజమైన స్నేహితుడు హెచ్చరిస్తాడు. భౌతికమైన ఎడబాటు కలిగి ఉండొచ్చు, కానీ ప్రేమించటంలో మాత్రం ఎడబాటు ఉండదు. ప్రేమించటంలో ఎప్పుడు ఎడబాటు అనేది, దూరం అనేది ఉండకూడదు. భౌతికమైన ఎడబాటు ఉండొచ్చు. అలిగినప్పుడు వాళ్ళు కదిలిస్తారా? కొద్దిగా ప్రశాంతంగా విడిచిపెడతాం, తాత్కాలికంగా దూరంగా ఉంటారు. కానీ ప్రేమించుటలో మాత్రం విడిచిపెట్టొద్దు. ప్రేమించుటలో విడిచిపెట్టకూడదు. ప్రేమ అనేది మధ్యలో ఆగిపోకూడదు. అటువంటి గొప్ప దైవ గుణం మనలో ఉంటే మనం నిజమైన స్నేహితులుగా ఉంటాం ఇతరులకి. ఈ గుణం ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మనకు నచ్చితే ప్రేమించటం, మంచి మాటలు చెప్పటం, మాధుర్యమైన తీయని మాటలు చెప్పటం లాంటివి చేస్తాం. కానీ మనకు నచ్చకపోతే మనము కాయిన్కి ఇంకో ఫేస్ లాగా వేరే విధంగా ప్రవర్తించే ప్రమాదం ఉంది. మనమంటే ఏంటో, మన పట్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మనమంటే ఏంటో, మన యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం ఏంటో బయటకు వస్తుంది. కానీ నిజమైన స్నేహితునికి ప్రేమించటంలో ఎటువంటి తేడా ఉండదు. మొదటి నుంచి ఎలా ఉన్నాడో జీవిత పర్యంతం వరకు కూడా అలాగే ఉంటాడంట. అటువంటి స్నేహితులు ఎప్పుడైనా చూసారా? ఒకప్పుడు మంచి స్నేహితులు వీరిరువురు. ఇప్పుడేమైంది? తాత్కాలికమైనటువంటి సహవాసాలను పట్టుకొని లోకంలో స్నేహితులు అంటారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డేలు పెట్టుకుంటారు. పరలోకం నుంచి వచ్చినటువంటి మాటలు స్నేహితుని గురించి ఏంటి? విడువక ప్రేమించును, ఏ దశ అయినా సరే. ఏ దశ? దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. సహోదరుడు తీసుకునేటువంటి బాధ్యత కూడా ఎవరు తీసుకుంటారు? స్నేహితుడు తీసుకుంటాడు. తల్లిదండ్రులైనను, అక్క చెల్లెండ్రులైనను, రక్త సంబంధికులైనను విడిచిపెట్టినా, ప్రేమలో ఎడబాటు వచ్చినా స్నేహితుడు మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. మరణ పర్యంతం వరకు తన ప్రేమలో ఎటువంటి లోపాన్ని చూపించడు. ఇటువంటి గుణము యేసుక్రీస్తు వారిలో మనం చూడవచ్చు. మనం ఏ దశలో ఉంటే ప్రేమించాడు? యేసుక్రీస్తు వారు మనము ఏ దశలో ఉంటే ప్రేమించాడు? మంచి స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడా? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపడి ఉన్న వారిని సైతము యేసుక్రీస్తు వారు ప్రేమించారు. బ్రతికున్న వాళ్ళనే ప్రేమించట్లా. కానీ లోకులు చనిపోయిన వారిని బాగా ప్రేమిస్తారు కదా. చనిపోయిన వాళ్ళని ప్రేమిస్తారు లేదా? బ్రతికి ఉన్నప్పుడు వారి యొక్క భౌతిక అవసరాలు ఏమీ తీర్చరు. కానీ అతను తినడు, తాగడు, వాసన చూడడు, అతనికి స్పర్శ ఉండదు, అనగా చనిపోయాడు. కానీ అన్నీ చేస్తారు. అప్పుడే వారికి కావలసిన ఇష్టమైన
ఆహార పదార్థాలు, సెంట్లు, బట్టలు అన్నీ పెట్టి పంపిస్తారు బాక్స్లో. బ్రతికి ఉన్నప్పుడు ఎవరు ప్రేమించరు, చనిపోయిన తర్వాత ప్రేమిస్తారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి తినడు, తాగడం, వాసన చూడడు కదా, ఏమీ చేయడు కదా. అంటే లోకుల ఎదుట మేము బాగా చూసుకుంటున్నాం అన్న విషయము ప్రచురపరచడానికి చాలామంది చేసే ప్రయత్నం ఏంటంటే చనిపోయిన తర్వాత అందమైనటువంటి సమాధులు కడతారు. అందరు కాదు, కొంతమంది గురించే చెప్తున్నా. అందరూ అని నేను అంటలా, కొంతమంది. స్నేహితుడు ఏం చేస్తాడంటే దుర్దశలో ఉన్నను, మంచి స్థితిలో ఉన్నను ప్రేమించుటలో ఎటువంటి తేడా ఎక్కడ చూపించడు. తన పరిస్థితి బాగున్నా కానీ స్నేహితుడిని అలాగే ప్రేమిస్తాడు. తనకు దుర్దశ వచ్చినా ప్రేమిస్తాడు, అతనికి దుర్దశ వచ్చినా, అతని యొక్క పరిస్థితి బాగోకపోయినా అదే ప్రేమ. కల్మషం లేని ప్రేమ, అలాగే కపటం లేని ప్రేమ నిజమైన స్నేహితుల వద్ద ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యేసుక్రీస్తు వారు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపడి కంపు కొట్టేటువంటి మనలను, పాపము చేత కంపు కొట్టే మనలను పరిమళ వాసనగా తన యొక్క ఆత్మ, తన యొక్క శరీర బలియాగం ద్వారా మనలను చేశాడు, పరిమళ వాసనగా చేశాడు. యేసుక్రీస్తు వారు మనకేమై ఉన్నారు? నిజమైన స్నేహితుడై ఉన్నారు. యేసుక్రీస్తు వారు నిజమైన స్నేహితుడు. మరి మన జీవితాల్లో స్నేహితులు ఉన్నారా? పరిశుద్ధుడు, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారినే మనం ప్రేమించాం. ఇక మనుషుల్ని ఏం ప్రేమిస్తాం? మనం ఎవరికైనా నిజమైన స్నేహితులమా అంటే 100కు 100% నిజమైన స్నేహితులుగా మనం ఎవరికి లేమని చెప్పొచ్చు ప్రస్తుతానికి. తర్వాత మారు మనసు పొందితే తర్వాత సంగతి. మనము ఒక్క పాపం చేయకుండా జీవించి, మనలో ఏ యోగ్యత చూడకుండా మన కొరకు సిలువలో 6 గంటలు వ్రేలాడి రక్తం చిందించి మన కోసం మనం అడగక మునిపే ఆయనే మొదట ప్రేమించినటువంటి యేసుక్రీస్తు వారినే మనం ప్రేమించము. మన కోసం ఏమీ చేయని మనుషుల్ని విడువక ప్రేమిస్తామా? యేసుక్రీస్తు వారిని ప్రేమించట్లా. మరి ఇంత గొప్ప గుణము మనకి ఎప్పుడు వచ్చింది? మనం చనిపోయేలోపు నేర్చుకుంటామా అంత గొప్ప గుణం? ఒక్కరైనా మనల్ని నా నిజమైన స్నేహితుడు మీరే అని మనల్ని ఎవరైనా అనగలరా? ఏ దశలో ఉన్నా విడిచిపెట్టకూడదు. క్రీస్తు సంఘ సభ్యులు స్నేహం చేసే విషయంలో మన స్నేహం ఇతరులకు నిజమైన స్నేహం అనిపించాలంటే ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటది? ఏ దశలో ఉన్నా సరే విడవకుండా మీరు ప్రేమిస్తూనే ఉన్నారంటే మాత్రం మీరు నిజమైన స్నేహితుని గొప్ప లక్షణాన్ని కలిగి ఉన్నారు. ఏ పరిస్థితులైనా సరే మొదటి నుంచి ఎలాగున్నారో అలాగే ఉండాలి మనం ఇతరుల పట్ల. అప్పుడు మీరు మంచి స్నేహితులు. ఒక్కొక్కసారి మనమే ఇతరులని అర్థం చేసుకోకుండా మనమే ఒక నిర్ణయానికి వచ్చేసేసి మన యొక్క స్వభావాన్ని మార్చుకుంటాం. అవునా కదా? ఇతరులు ప్రేమించడానికి, ఇతరుల్లో మనకు నచ్చినవి ఏమైనా ఉండాలా? ప్రేమించడానికి ఏమైనా ఆటంకాలు ఉంటాయా? ఏముండవు. ముక్కు ముఖం తెలియని వారిని, ఎటువంటి పరిచయం లేని వారిని కూడా ప్రేమించవచ్చా, ప్రేమించకూడదా? ప్రేమించడానికి ఇంకేమైనా కావాలంటే యోగ్యతలు, అర్హతలు? నీకు మంచి మనసుంటే చాలు. కానీ యేసుక్రీస్తు వారు మనకు పరిచయం లేని వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి. యేసుక్రీస్తును మనం ఎరిగి ఉన్నాం. ఆయన్ని ప్రేమించడానికి మనకి మనసే రాదు. ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నామా? నచ్చితేనేమో కృతజ్ఞతగా ఉంటాం, కొద్దిగా కష్టం రాగానే యేసుక్రీస్తు వారిని మర్చిపోతాం. ఇక మనుషుల్ని ఏం ప్రేమిస్తాం విడువక జీవిత పర్యంతం వరకు. ఎంత మంచి గుణం యేసుక్రీస్తు వారిలో మనం చూడగలము. అంత గొప్ప గుణం యేసుక్రీస్తు వారు మనకు దయచేయాలంటే, అట్టి జీవాన్ని మనకు దయచేయాలంటే మనం ఇష్టపడుతున్నామా? ఎవరికైనా నిజమైన స్నేహితుడిగా ఉండటానికి మనం ఇష్టపడుతున్నామా? ఇష్టపడితేనే దేవుడు ఇస్తాడు. అందుకే నేను చెప్పాను, స్నేహితులు అనేకులు ఉండరు. వారిని పరిచయాలు అంటారు. పరిచయాలు ఎక్కువగా ఊర్లు తిరగండి, ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళిరండి, ఎక్కువగా కాల్ లిస్ట్ మీకు పెరిగిద్ది అంతే. వారి స్నేహితులేం కాదే. స్నేహితులు కొద్దివారుగానే ఉంటారు.
దేవుని ప్రజల్లో నుంచే మనకు స్నేహితులు ఉంటారు. లోకంలో స్నేహితులు ఉంటారు, దేవుని ప్రజల్లో ఉంటారా? దేవుని ప్రజల్లో మనకు వేలకు వేల మంది స్నేహితులు ఉంటారా? ఉంటారు కదా. స్నేహితుడు అనేవాడు, నిజమైన స్నేహితుడు అనేవాడు ఏం చేస్తాడు? నీ యొక్క పరిస్థితులను చూసి ప్రేమించడం. ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడువక ప్రేమిస్తాడు. ప్రేమలో ఎటువంటి లోపం అనేది, డిఫరెన్స్ అనేది చూపించడు. అలాగే స్నేహితుల మధ్య చెప్పుడు మాటలని వినటం అనేది అస్సలు ఉండదు. చెప్పుడు మాటలు వినటం అనేది అస్సలు ఉండదు. కొండిగత్తలు చెప్పే మాటలు అస్సలు వినరు. ఎందుకని? స్నేహితులు అరమరికలు లేకుండా ఉంటారు. మూడో వ్యక్తి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉందా? అరమరికలు లేకుండా ఎప్పుడైతే ఉంటారో మూడో వ్యక్తి వచ్చి మీ యొక్క స్నేహం మధ్య చిచ్చు పెట్టడం, మిత్రభేదం కలిగించడం అనేది అస్సలు జరగనే జరగదు. చూడండి, నిజమైన స్నేహితుడికి ఉండేటువంటి మరొక గొప్ప గుణము, మరణ పర్యంతం వరకు ప్రేమించును అనుటలోనే ఉన్నది, ప్రాణాన్ని సైతము లెక్క చేయడు. ఇది కూడా ఎవరిలో చూడవచ్చు? యేసుక్రీస్తులోనే చూడవచ్చు మనం. యేసుక్రీస్తు వారు మరణాన్ని తప్పించుకోవటానికి సమర్థుడా కాదా? చిచ్చి, ఇటువంటి పాపిష్టుల కోసం నేను సిలువెక్కాలా? నేను సిలువలో అర్ధనగ్నంగా ఉండి చనిపోవాలా? ఎంత అవమానం చెందాలా అని యేసుక్రీస్తు వారు కానీ అనుకుంటే మరణాన్ని తప్పించుకోవడం ఆయనకు పెద్ద పనే. కానీ యేసుక్రీస్తు వారు మరణ పర్యంతం వరకు, చనిపోయేంత వరకు ఎవరిని ప్రేమించాడు? మనలను ప్రేమించాడు అనటానికి గుర్తే ఏ పాపం చేయకపోయినా ఆయన సిలువను ఎక్కడానికి, బలియాగంగా తను తాను అర్పించుకోవటానికి ఇష్టపడ్డాడు. నిజమైన స్నేహితుడికి ఉండేటువంటి గొప్ప గుణము, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన స్నేహితుడిని ప్రేమిస్తాడు. ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రేమించేవారు ఉంటారా? దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడటం అలవాటైతే నీ స్నేహితుని కొరకు నువ్వేం చేయగలవు? ప్రాణాన్ని సైతము లెక్క చెయ్యు. ముందు ఎక్కడ నేర్చుకోవాలి మనం? నీ సృష్టికర్త కొరకు నువ్వు ఏమైనా చెయ్యగలిగే విశ్వాసం కలిగి ఉంటే అప్పుడు నీ స్నేహితుని కొరకు భూమి మీద నువ్వు ఏమైనా చెయ్యగలవు. ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా ఉండగలవు. మనం అసలు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాం? ముందే నిన్నెంతగానో ప్రేమించే దేవుణ్ణి మనం ప్రేమించుటలో వెనకబడిపోయి మనం భూమి మీద స్నేహితులకు మనము నిజమైన స్నేహితుడిగా ఉండటానికి ప్రయత్నం చేసిన ఉపయోగం ఉందా? ముందు ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. యేసుక్రీస్తు వారైతే ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేదు. మనం కూడా ఏం చేయాలి? క్రీస్తు నిమిత్తం శ్రమలు వచ్చినను ఆ శ్రమల్లో ప్రాణం పోతుందని తెలిసినా కానీ ఏం చేయాలి? ప్రాణం పెట్టడానికి కూడా మనం వెనకాడకూడదు. ప్రాణం పెట్టడం అంటే సూసైడ్లు చేసుకోమని కాదు, ఆకలి లేక కాదు. ఆకలితో, దాహంతో, దరిద్రతతో అలా చనిపోయే వారందరూ ఏమై ఉన్నారు? దేవుణ్ణి ప్రేమించుటలో తన ప్రాణాన్ని సైతము లెక్క చేయలేదు అని. కొంతమంది దరిద్రత ఎక్కువైనప్పుడు, రోగాలు ఎక్కువైనప్పుడు కొంతమంది బావుల్లో అలాగే సరస్సుల్లో దూకుతారు, నదుల్లో దూకి చనిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు ప్రాణం పెట్టారా? ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదా? వారు వేటిని ప్రేమించారు? తమ అవసరతను ప్రేమించారు. అవి దక్కనప్పుడు ఏం చేస్తున్నారు? తన నిమిత్తం వారు ఏమవుతున్నారు? చనిపోతున్నారు తన కొరకు. కానీ దేవుడి కొరకైతే ఏ పరిస్థితులు వచ్చినా వారు ఏం చేయాలి? అనుభవిస్తూ ఉండాలి. శ్రమల్లో కూడా దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు మరణాన్ని అనుమతి ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి. వారు ఏం చేసినట్లు? దేవుడి కొరకు ప్రాణాన్ని సైతము లెక్క చేయలేదని అర్థం. అంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా మనంతటా మనం బలవన్ మరణం అనేది చేసుకోకూడదు. దేవుడు ప్రాణం తీసేంత వరకు కూడా వారు ఓర్పుగా ఉంటారు. అంటే వారు ఏం చేస్తున్నారు? దేవుడిని ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని. యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా మీరు మీ పిల్లలను ప్రేమించినా, భర్తను ప్రేమించినా, భర్త భార్యను ప్రేమించినా, దేవుడికి రెండో స్థానం ఇచ్చిన దేవుడు సహించలేడు. ఎందుకంటే వారందరిని ఇచ్చింది దేవుడే.
వారిని అందరిని ఇచ్చింది దేవుడే. రెండో స్థానం దేవుడు సహించలేడు. కాబట్టి నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? మరణ పర్యంతం వరకు ప్రేమిస్తూనే ఉంటాడు. అవసరమైతే తన స్నేహితుని కొరకు చేసే ప్రయత్నంలో, ఆదుకునే ప్రయత్నంలో, తన ప్రయత్నాల్లో ప్రాణం పోయినా కానీ లెక్క చేయడు.